మనం ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి, అవునా కదా? నేర్చుకోవాలి. ఇవాళ ఏం నేర్చుకున్నాము, రేపేం నేర్చుకోవాలి, ఎల్లుండి ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి మనం ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. పత్రిజీ అన్నారు, మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఏం చేయాలి? అది ప్రాక్టీస్ చేయాలి, అది సాధన చేయాలి. ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. మీకు ఒకవేళ క్రికెట్ నేర్చుకోవాలనుకోండి, క్రికెట్ ఎవరన్నా సచిన్ టెండూల్కర్ ఆడడం చూశారు, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? క్రికెట్ నేర్చుకోవాలా అనిపిస్తుంది. క్రికెట్ నేర్చుకోవాలన్నప్పుడు ఏం చేస్తాము? క్రికెట్ అకాడమీలో జాయిన్ అవుతాము. క్రికెట్ ఎలా ఆడాలో, బ్యాట్ బాల్ ఎలా కొట్టాలో, ఎలా చేయాలో ప్రాక్టీస్ చేస్తాం. చేస్తూ 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 మనం సచిన్ టెండూల్కర్ అయిపోతాం. అలాగే మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నామో ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకున్న తర్వాత అది ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి. ప్రాక్టీస్ చేస్తే మనం ఏదైతే ఉత్తీర్ణత పొందాలనుకుంటున్నామో అది మనం పొందేస్తాం. ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి, నేను ఏం నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకు ఏం కావాలి అని ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దాన్ని సాధన చెయ్యండి, దాన్ని ప్రాక్టీస్లో పెట్టండి. అడపా ప్రాక్టీస్ కాదు, శ్రద్ధగా మొత్తం మనస వాచ కర్మణ మొత్తం దాని మీదే పెట్టి మనం అది నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనం అది సాధించగలుగుతాము, దాంట్లో ఉత్తీర్ణత పొందగలుగుతాము.